హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళటి అనాలిసిస్ సెషన్లో కంప్లీట్గా ప్రాఫిట్ బుకింగ్తో బయటకు వచ్చేసాము. నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి ఫైవ్ ట్రేడ్స్లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది అయిపోయింది. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్ సెన్సెక్స్ 73,900, ప్రాఫిట్ బుకింగ్ పాయింట్స్ వచ్చేసి 180 పాయింట్స్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ 60 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశాను. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 100 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ బ్యాంక్ నిఫ్టీ సి సైడ్. అండ్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి కూడా నా లాస్ రికవరీ కమ్యూనిటీ గ్రూప్ లో ప్రాఫిట్ బుకింగ్ 79 పాయింట్స్. నా టెలిగ్రామ్ ఛానల్లో ఒక ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా ఐ థింక్ 70 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఫైనల్ గా మార్కెట్ ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్టర్ 2 or 2:20 మనకి ఏం చేసింది అంటే సెల్లింగ్ సైడ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది బ్రేక్ డౌన్ దగ్గర, ప్రీవియస్ డే బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర. సో అక్కడ ఒక 124 పాయింట్స్ అనేది ప్రాఫిట్ బుకింగ్ చేసాము. ఇవాళ హైయెస్ట్ ప్రాఫిట్స్ వచ్చేసి 1,95,000 టు 3,40,000 వరకు ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్ లో జరిగిందండి. సో ఇలా ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ఏంటి అంటే, ఇవాళ మార్కెట్ ఫస్ట్ హాఫ్ ఏం క్రియేట్ చేసింది అంటే ఒక రెడ్ క్యాండిల్ క్రియేట్ చేసింది. బట్ ఇదే నేను సారీ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్న ఫస్ట్ క్యాండిల్ మనకు రెడ్, బట్ రెడ్ క్యాండిల్ లో మనకు కంప్లీట్ రీటెస్ట్ అనేది ఇక్కడ దొరికింది. బట్ ప్రెసెంట్ డే ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి రిజెక్ట్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేసింది అంటే ఇదే పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ ఇచ్చింది. దట్ ఈస్ ఫాల్స్ బ్రేక్ డౌన్ గ్రీన్ ఇండిసిజన్ క్యాండిల్ అది. ఓకేనా? సో ఇక్కడ ఫాల్స్ బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి నేనేం చేశాను అంటే ఫస్ట్ ట్రేడ్ అనేది హోల్డ్ చేశాను సెన్సెక్స్ లో. దాని తర్వాత బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మార్కెట్ గ్యాప్ అప్ చేసి బ్రేక్ చేసింది కాబట్టి ఈ గ్యాప్ అప్ మొత్తం ఏంటి, ఇట్స్ ఏ గ్రీన్ క్యాండిల్. ఎక్కడైనా మార్కెట్ లో గ్యాప్ అప్ జరిగితే ఆ ఇన్విజిబుల్ పాయింట్స్ ఉంటాయి కదా, దట్స్ ఏ గ్రీన్ క్యాండిల్. అలాగే ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ జరిగింది. సో ఈ గ్యాప్ మొత్తం లెవెల్స్ ఉన్నాయి కదా, ఇట్స్ ఏ రెడ్ క్యాండిల్. సో మార్కెట్ లో ఇవాళ ఏం జరిగింది అంటే లెవెల్ బ్రేక్ చేసి గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ లో రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. అండ్ మార్కెట్ లో ఆ రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. అండ్ ఎవ్రీ ట్రేడ్ దగ్గర నేను తీసుకున్నాను, అక్కడ నేను అనాలిసిస్ కూడా ఇచ్చాను. ఏమని చెప్పాను ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఏం చెప్పాను, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అని కూడా చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకోగానే చెప్పాను. అండ్ దాని తర్వాత ట్రేడ్ కూడా తీసుకున్నాను, కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో మార్కెట్ లో మన దగ్గర అనాలిసిస్ ఉంటే మార్కెట్ ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి, మనం ప్రాపర్ ప్రాఫిట్ బుకింగ్ లో ఎగ్జిట్ చేస్తాం. అలాగే ఎండ్ ఆఫ్ ది డే సెన్సెక్స్ లోనే ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ప్రీవియస్ బ్రేక్ డౌన్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అండ్ ఎఫ్ఈజీ రీటెస్ట్ కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్. అండ్ మీకు ఆర్డర్ బ్లాక్ గురించి తెలియకపోతే అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ గురించి తెలియకపోతే సీజన్ 4 అండ్ సీజన్ 6 అండ్ సీజన్ 5, ఈ 4, 5, 6 సీజన్స్ అనేవి కంప్లీట్ గా మీరు చూడండి. చూస్తే మీకే వాట్ ఈస్ ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్, ప్రతి ఒక్కటి తెలుస్తుందండి. సో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ లో అయితే ఎగ్జిట్ అయిపోయాము. బట్ రేపేంటి, రేపు కూడా మనకి ఇంపార్టెంటే కదా అనాలిసిస్. సో రేపటి మార్కెట్ లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జరిగితే మార్కెట్ అవాయిడ్ చేయాలి మనం ఎలా అయినా. బట్ అలా కాకుండా సైడ్ వే ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా దెర్ విల్ బి అ స్మాల్ లెవెల్స్. ఓకే, ఫస్ట్ లెవెల్ వచ్చేసి మార్కెట్ లో మన దగ్గర ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చింది మార్కెట్. వేరే లెవెల్స్ అనేవి లేవు ఇక్కడ. ఓకే, అండ్ సెకండ్
ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఇక్కడ. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. మార్కెట్ లో ఈ 2 లెవెల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ 2 లెవెల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అంటే, సింపుల్ గా ఈ లెవెల్ వచ్చేసి మనకు యాజ్ ఏ బ్రేక్అవుట్ లేకపోతే ప్రీవియస్ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. అండ్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ పాయింట్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇది యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగానే పని చేయాలి. బ్రేక్అవుట్ లాగా పని చేయలేదనుకోండి, మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇలా రెడ్ క్యాండిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇలా రెడ్ క్యాండిల్ తో ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్. రెడ్ క్యాండిల్ తో ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే మార్కెట్ లో సెల్లింగ్ అనేదే లేదండి. అలా కాకుండా ఈ పైన ప్రీవియస్ లెవెల్ ఉంది కదా 53,231, ఈ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. అండ్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తేనే మనకు బయ్యింగ్ ట్రెండ్ కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. లేకపోతే కన్ఫర్మేషన్ లేదు. ఈ 2 లెవెల్స్ రేపటి మార్కెట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లెవెల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో యాక్టివ్ గా ఉండండి. ఇప్పటి వరకు మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ మీరు జాయిన్ అవ్వచ్చండి. అండ్ ఇవాళ మార్కెట్ లో ఏం జరిగింది, సింపుల్ గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర మార్కెట్ లెవెల్ బ్రేక్ చేసి అదే ఆ పాయింట్ దగ్గరనే బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ అయ్యింది. దాని తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. సో రేపటి మార్కెట్ అనాలిసిస్ లో కూడా ఇదే పాయింట్ చాలా ఇంపార్టెంట్. 73,937 అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ లెవెల్ బ్రేక్ అయ్యిందే అనుకోండి, సెల్లింగ్ వెళ్తుందా అంటే వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే మన దగ్గర సెకండ్ స్ట్రాంగెస్ట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. అండ్ ఈ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఎక్కడ వచ్చింది అంటే ఈ హై పాయింట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్. అండ్ బ్రదర్, మార్నింగ్ నుంచి మీరు కాల్ సైడే ఉన్నారు, పుట్ సైడ్ ఎందుకు సెకండ్ హాఫ్ లో వచ్చారు అంటే కాల్ సైడ్ లో ఉండడానికి రీజన్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి, నో ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, సెన్సెక్స్ లో ఈ ఒక్క లెవెల్ ఉంది, ఈ ఒక్క లెవెల్ ఉంది. బయ్యింగ్ వెళ్ళడానికి ఈ పాయింట్సే సపోర్ట్, సెల్లింగ్ వెళ్ళడానికి ఈ పాయింట్సే బ్రేక్ డౌన్ లెవెల్స్. వేరే లెవెల్స్ అనేవి సెన్సెక్స్ లో లేవండి. ఓకే, నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నిఫ్టీలో ఒక ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది ఇక్కడ. ఓకే, అండ్ ఆల్రెడీ ఇవాళ బ్రేక్అవుట్ పాయింట్ లెవెల్ బ్రేక్ చేసి సపోర్ట్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇండైరెక్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ఇండైరెక్ట్స్ ఉన్నాయి, రెండు దగ్గర ఇండైరెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంది, సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది. సో యాజ్ ఏ సపోర్ట్ లేకపోతే లెవెల్ బ్రేక్ చేస్తే యాజ్ ఏ సపోర్ట్. ఈ 2 లెవెల్స్ ఎక్కడ బ్రేక్ చేయకపోయినా, ఎక్కడ సపోర్ట్ తీసుకోకపోయినా, బ్రేక్ డౌన్స్ వచ్చిన మార్కెట్ లో సెల్లింగ్ అనేది కన్ఫర్మ్ అండి. ఓకేనా, మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మనం లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.